వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ ఇది శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిందండి. ఇక్కడ ఒక ఉద్యోగ ప్రకటన అనేది రావడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ రకాల జిల్లాలలో ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి నుంచి నోటిఫికేషన్స్ రావడం జరిగినవి. సో మొదటిగా మనం ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. తర్వాత మిగతా జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేప్పటికి జిల్లా కలెక్టర్ వారి యొక్క పర్మిషన్స్కి అనుగుణంగా ఈ యొక్క మెడికల్, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలను ఈ యొక్క జిల్లా ఆరోగ్య కేంద్రాలు, డిపిఎంయు మరియు టీపీఎంయూలలో భర్తీ చేయుటకు అర్హులైన మరియు తగిన విద్యార్హతలు ఎవరైతే కలిగి ఉన్నారో వారి యొక్క అభ్యర్థుల నుండి ఈ యొక్క క్రింద తెలిపినటువంటి ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ రిలీజ్కి దరఖాస్తులు కోరుతుందన్నమాట. సో ఇది వచ్చేవారికి ఆగస్టు 31 రిలీజ్ అయింది. సో మనకి సెప్టెంబర్ 15 వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్స్కి టైం ఉందన్నమాట. ఇంకా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడను. ఇక మనకు వచ్చేప్పటికి ఇక్కడ ఉద్యోగం పేరు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, అసలు మంజూరు కాగబడిన ఈ యొక్క ఆరోగ్య సెంటర్స్ ఏంటిది అంటూ రావడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొదటిగా సైకియాట్రిస్టు, ఇది ఒక పోస్ట్ వచ్చేప్పటికి ఒకటి NMHP అన్నమాట. ఇది ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్తో పాటు MD సైకియాట్రిస్ట్ మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉన్నారు. 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో గల సంబంధిత మెడికల్ కౌన్సిల్ నందు వారి పేరు నమోదు చేసుకొని ఉండవాలని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫారెన్సిక్ స్పెషలిస్ట్ అంటూ ఒక పోస్టు, ఇది MH, ఇది కూడా ఏదో ఒక యూనివర్సిటీ పాటు ఎంబీబీఎస్తో పాటు ఫారెన్సిక్ మెడికల్ మాస్టర్ డిగ్రీతో పాటు ఆంధ్రప్రదేశ్లో గల మెడికల్ కౌన్సిల్ నందు వీరు వారి యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ జనరల్ ఫిజిషియన్ ఒకటి NCD, ఇది కూడా ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీని ఎంబీబీఎస్తో పాటు జనరల్ మెడిసిన్ మాస్టర్ డిగ్రీతో పాస్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో గల మెడికల్ కౌన్సిల్ అందు వారి యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండవాలి. ఇంకా NPCTS కింద వైద్యాధికారులు అంటూ మొత్తం టోటల్ వేకెన్సీస్ 11, ఈ NCD కింద. సో ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్తో పాటు డిగ్రీ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్లో గల సంబంధిత మెడికల్ కౌన్సిల్ అందు వారి యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండవాలి. నెక్స్ట్ అదేవిధంగా NBSUC క్రింద వైద్యాధికారులు అంటూ 7, ఇవి CHI సేమ్, ఇది కూడా అంతే క్వాలిఫికేషన్ అనమాట. అదేవిధంగా స్టాఫ్ నర్సులు 2 NCD, ఇది కూడా ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి నర్సింగ్ కళాశాల నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ కోర్సు పాస్తో పాటు ఆంధ్రప్రదేశ్లో గల సంబంధిత మెడికల్ కౌన్సిల్ నందు వారి యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండవాలి. నెక్స్ట్ స్టాఫ్ నర్సులు 12 NCD సేమ్, ఇది కూడా అంతే క్వాలిఫికేషన్. సైకియాట్రిక్ నర్స్ అన్నమాట, ఇది ఒకటి NMHP, ఇది కూడా ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనం జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ కోర్స్తో పాటు ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ నందు నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ జీరియాట్రిక్స్ పెల్లవేటివ్ కేర్ కోర్సులు అనమాట, ఇది వచ్చేప్పటికి 3 వేకెన్సీలు NCD సేమ్, ఇది కూడా సంబంధిత యూనివర్సిటీ నుండి లేదా కాలేజ్ నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నవారితో పాటు మెడికల్ కౌన్సిల్లో వారి యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ ఒకటి RBSK సేమ్, ఇది కూడా క్వాలిఫికేషన్ అదే. ల్యాబ్ టెక్నీషియన్లు 19 మెడికల్ కాలేజీ, ఇది RNTCP 12th సైన్స్ గ్రూప్ ప్లస్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో డిప్లొమా లేక సర్టిఫికేట్ అనమాట కోర్స్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్లో గల సంబంధిత పారామెడికల్ బోర్డు నందు వారి యొక్క నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండవాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్లోరోసిస్ అనమాట, ఇది ఒకటి NCD సేమ్, ఇది కూడా క్వాలిఫికేషన్ అంతే. కాకపోతే ఇక్కడ ఫ్లోరో డిప్లొమా లేక సర్టిఫికేట్ వచ్చేప్పటికి ఇది వచ్చే ల్యాబ్ టెక్నీషియన్లో చేసి ఉండాలి. ఇది మెడికల్ కౌన్సిల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలన్నమాట వారి నేమ్. NBHCE కింద ఫిజియోథెరపీ టెస్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అంటే ఇక్కడ 2 పోస్టులు రావడం జరిగింది. ఇది NCD, సో ఇది కూడా సేమ్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి BPT డిగ్రీతో పాటు ఆంధ్రప్రదేశ్లో గల సంబంధిత మెడికల్ కౌన్సిల్ నందు వారి యొక్క నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఆడియోమెట్రిషియన్ 2 NCD సేమ్, ఇది కూడా అంతే. ఇక నెక్స్ట్ NMHP కింద సోషల్ వర్కర్ అంటూ ఒక పోస్టు NMHP, ఇది కూడా క్వాలిఫికేషన్ MSW ఆర్ MA సోషల్ వర్క్ పాస్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల నందు 3 ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది, 3 years అనమాట. NTCP కింద
సోషల్ వర్కర్ ఒక పోస్టు, ఎన్సీటీ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఎంఎస్డబ్ల్యూ ఆర్ ఎంఏ సోషల్ వర్క్తో పాస్తో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో 3 years ఎక్స్పీరియన్స్ అనడం జరిగింది. కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్ అనమాట. ఇది వచ్చేప్పటి ఒకటి క్యూఏ అనమాట. ఇది కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎల్ఎల్బి కోర్సు చేసి ఉన్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలన్నమాట. వీటితో పాటు 4 years అనేది అడగడం జరిగింది. స్త్రీలకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్పిహెచ్సి కింద హాస్పిటల్ అటెండెంట్ అంటూ 2 పోస్టులు. ఇవి ఎన్సిటి కింద 10th లేదా సంబంధిత ఎగ్జామ్తో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది 3 years. ఎన్పిహెచ్సి కింద శానిటరీ అటెండెంట్ 2 వేకెన్సీస్. ఇవి ఎన్సిడి 10th పాస్తో పాటు ఎక్స్పీరియన్స్ 3 years అడగడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేటుకు లేదా రద్దు చేటుకు మరియు మార్పులు చేటుకు ఇక జిల్లా కలెక్టర్గా ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ అధికారం కలదనమాట. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి September 15 అనమాట. సో ఇదండి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.